రాచరికపు వ్యవస్థ గురించి వినడమే కానీ నేటి తరం యువత చూసింది లేదు. కానీ అది చూడాలంటే ఆంధ్రప్రదేశ్కు వెళ్ళాలి. వెళ్తే అక్కడ పూర్తిగా రాచరిక పాలన కొనసాగుతోందనే విమర్శలైతే వినిపిస్తా ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరిని కలవరు, ఎవరితో మాట్లాడరు. అదేవిధంగా పాదయాత్రలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలతో మమేకమవుతూ నేనున్నాను, నేను విన్నాను, మీ సమస్యలు తీరుస్తానని వెళ్లారు. కానీ ఆ తర్వాత అధికారం చేపట్టిన తర్వాత అందరినీ పక్కన పెట్టేశారు. సుదూర ప్రాంతం అంటే తన కనుసన్నల్లో కూడా ఏ పేదవారు కావచ్చు, ప్రజలు కనబడనంత దూరంలో ఆయన తిరుగుతున్న పరిస్థితి. రైట్, ఎక్కడికక్కడ తెరలు కట్టేసేసుకొని ఆయన వెళ్తున్న పరిస్థితి. కేవలం ప్రజల నుంచి గెలిచాడు, ప్రజల మొహం చూడటమే కాదు, అసలు సొంత పార్టీ నేతల ముఖం చూడడానికి కూడా ఆయన ఇష్టపడడం లేదు. బీఫారాలు తీసుకున్నప్పుడు చూడడం తప్ప మళ్ళీ వాళ్ళని కలిసిన పరిస్థితి అయితే కనిపించడం లేదు. సో ఎక్కడైనా సభలు సమావేశాలు నిర్వహించినప్పుడు మాత్రమే వీళ్ళంతా కూడా ఆయనతో కలవడం జరుగుతోంది. అండ్ మరోవైపు అంటే ఎక్కడికక్కడ నేనే రాజు నేనే మంత్రి అన్న వ్యవహార శైలి జగన్ కి ఉంది అన్న విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. రాచరికపు వ్యవస్థ గురించి వినడమే తప్ప నేటి తరం చూసింది లేదు. ఆ కాలంలో రాజులే ప్రభువులు, వారి దృష్టిలో ప్రజలు బానిసలు, రాజులు బానిసలతో కలవరు, మాట్లాడరు. మన ముఖ్యమంత్రి జగన్ కూడా అంతే. అలాంటి లక్షణాలు ఉన్న రాచరికపు వ్యవస్థ నయా ప్రతినిధి. ఆయనే సుప్రీం మోనార్క్, నియంత, మిగతా వాళ్లంతా ఆయన దృష్టిలో బానిసలు. ముఖ్యమంత్రి కాగానే ప్రజలకు పూర్తిగా దూరమయ్యారు. తాడేపల్లిలో తన రాజప్రసాదానికి సమీపంలోని పేదలను తరిమేశారు. ఉదయం లేచిన వెంటనే పేదల ఇళ్లు కనపడకుండా ధ్వంసం చేయించారు. పేదల ఇళ్ల స్థానంలో రోడ్డు వేయించారు. ప్రజలు నేరుగా తనను కలిసి తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఇవ్వడం లేదు. ప్రజలకే కాదు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు దూరమయ్యారు. వారితో నేరుగా కలవరు. నియోజకవర్గాల అభివృద్ధి సమస్యల గురించి చెప్పుకునే అవకాశం ఇవ్వరు. జగన్ సీఎం అయ్యాక 4.5 ఏళ్లలో వ్యక్తిగతంగా ఒక్కసారి కలిసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు సగం మందే ఉంటారు. మిగిలిన సగం మందికి ఒక్కసారి కూడా జగన్ నేరుగా కలిసే అవకాశమే రాలేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఒకవేళ తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లినా జగన్ దర్శనం లభించదు. సలహాదారు సజ్జల, సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డిని కలిసి రావాల్సిందే. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి అతి కొద్ది మందికి మాత్రమే ప్యాలెస్ లోకి ఎంట్రీ ఉంటుంది. ఈ మధ్య బాలినేనికి కూడా ప్రత్యక్ష భాగ్యం కలగడం లేదు. ఇక ముఖ్యమంత్రి జగన్ జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు అసెంబ్లీ సమావేశాలు, పార్టీ కార్యక్రమాల సందర్భంగా కూడా ఎమ్మెల్యేలు నేరుగా ఆయనతో కలిసే అవకాశమే లేదు. ఆయన ఎదురు పడినప్పుడు దూరం నుంచి నమస్కరించడమే తప్ప నియోజకవర్గాల అభివృద్ధి అంశాలపై మాట్లాడే అవకాశమే లేదు. ఇక మహా అయితే వినతి పత్రం ఇవ్వచ్చు. జిల్లా పర్యటన సమయంలో అయితే జగన్ అల్లంత దూరాన కనిపిస్తారు. హెలీప్యాడ్ వద్దకు ప్రోటోకాల్ ప్రకారం ఎవరెవరు రావాలో ముందుగా జాబితా విడుదల చేస్తారు. జాబితాలో పేర్లు ఉన్న వాళ్లు మాత్రమే భద్రతా సిబ్బంది పంపుతారు. మిగిలిన నేతలు ఎంతటి ప్రజాదరణ ఉన్నవారైనా, కేంద్ర మాజీ మంత్రులైనా సరే నిర్దాక్షిణ్యంగా గెంటేస్తారు. ఇక ముఖ్యమంత్రి వేదిక మీదకు వచ్చే సమయానికి నేతలు కొన్ని నిబంధనలు పాటించాలి. జగన్ వేదిక మీదకు రాకముందే కుర్చీలకు అతికించిన పేర్లను బట్టి వరుస క్రమంలో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కూర్చోవాలి. జగన్ వేదిక పైకి వచ్చాక అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిమకు పూలమాల వేస్తారు. ఆ తర్వాత వరుస క్రమంలో వేదికపై ఉన్న నేతలందరూ వైఎస్ ప్రతిమ వద్ద నివాళులర్పించాలి. వేదికపైనే ఉన్నామని అతి చనువు ప్రదర్శించి జగన్ దరిదాపులకు వెళ్లేందుకు ప్రయత్నిస్తామంటే కుదరదు. కార్యక్రమం ముగిసిన తర్వాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన కొందరిని జగన్ కలుస్తారు. వారు తమ బాధలను జగన్ కు చెబుతారు. ఆ వెంటనే బాధితులకు ప్రభుత్వ సహాయాన్ని జగన్ ప్రకటించడం, వారికి ఆ విషయాన్ని అధికారులు చేరవేయడం అంతా ఓ ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. తాము అడిగిన వెంటనే జగన్ సాయం చేశారని బాధితులు చెబుతారు. దీన్ని సొంత మీడియాలో గొప్పగా ప్రచారం చేసుకుంటారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, అప్డేట్స్ ఏంటి? పవన్, రాచరిక వ్యవస్థ అంటే ఎలా ఉంటుందో ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి వైఖరి చూస్తే అర్థమవుతుంది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ప్రజా దర్బారు ఏర్పాటు చేస్తాం, నిత్యం ప్రజలను కలుస్తామని చెప్పిన ఆయన ప్రజా దర్బారు కోసం ప్రత్యేక నిర్మాణాన్ని కూడా తాడేపల్లి ప్యాలెస్ లో ఏర్పాటు చేశారు. అయితే ఏమనుకున్నారో తెలియదు కానీ తర్వాత ఆ నిర్మాణం అటకెక్కింది. తర్వాత సమీపంలో ఉన్నటువంటి ఒక ఖాళీ స్థలంలో ప్రజా దర్బారు ఏర్పాటు చేశామని చెప్పారు. అయితే అక్కడికి ప్రజలను ఎవరిని అనుమతించలేదు, ముఖ్యమంత్రి వారిని కలవడానికి రాలేదు. మరోవైపు ప్రజలకే పరిస్థితి ఎలా ఉంటే ఇక పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి మరింత దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. అటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రిని కలిసిన వారిని వేళ్ల మీద లెక్కించవచ్చు. 10 నుంచి 15 సార్లు కలిసిన వాళ్ళు అసలు లేరనే మనం చెప్పాల్సి ఉంటుంది. అయితే ముఖ్యమంత్రి నేరుగా కలవడం సాధ్యం కాకపోవడంతో మీటింగ్ అంటే సమావేశాలు, వైసీపీ సమావేశాలు జరిగినప్పుడు కానీ, అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు కానీ కనిపించి నమస్తే పెట్టడం మినహా గట్టిగా ఆయనతో మాట్లాడే పరిస్థితి ఉండదు.
నియోజకవర్గ నిధుల విషయమైనా సరే విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలి తప్పించి నేరుగా ఆయనతో మాట్లాడడానికి వీలు లేదు. మరోవైపు ఏమైనా ఇబ్బందులు ఉంటే గనక ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా సరే నేరుగా వెళ్లి సజ్జలను లేదా ధనంజయ రెడ్డిని, కార్యాలయ అధికారి ధనంజయ రెడ్డిని కలిసి తమ విజ్ఞాపనలు అందజేయాలి తప్పించి నేరుగా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడే అవకాశమే ఉండదు. ఒక నయా రాజకీయ వ్యవస్థ ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అయితే వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం పార్టీ ఎమ్మెల్యేలోనూ మాజీ మంత్రుల్లోనూ ఉంది. ఆయనే సుప్రీం, ఆయనే మోనార్క్ అనే విధంగా ఆయన వ్యవహార శైలి ఉందని వారు ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు తన ఇంటి ముందున్నటువంటి పేదల ఇళ్లను తొలగించడానికి తీవ్ర ప్రయత్నం చేశారు. అప్పట్లో కొంతమంది ఒక వార్డు వాలంటీర్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తే ఆమె ఇల్లును పొక్లైన్తో కూల్పించేసి అక్కడి నుంచి తీసుకెళ్లి వాళ్ళందరినీ వేరే చోట దూరంగా విసిరేశారు ఉన్న ప్రాంతానికి. అయితే మరోవైపు అదే ప్రాంతంలో సుందరమైనటువంటి రోడ్డు నిర్మించుకున్నారు. అక్కడ వింటేజ్ లైట్లతో సినిమా సెట్టింగ్ తలపించే రోడ్లను నిర్మించుకున్న పరిస్థితి. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో చూసాం. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి సమీపంలో రోడ్లు మాత్రం అద్భుతంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు సీఎం అయ్యాక ప్రజాప్రతినిధులు ఎంపీలకు వారి దర్శన భాగ్యం లభించడం కేవలం సజ్జల లేదంటే సీఎం అధికారి ధనంజయ రెడ్డికి ఏమున్నా చెప్పి వెళ్లాల్సిన పరిస్థితి. కొద్ది మందికి మాత్రమే ఆయన దగ్గర బంధువులైన చెవిరెడ్డి భాస్కర్, ఆయన దగ్గరగా ఉండే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వారికి 1-2 సార్లు ఎంట్రీ లభించిన వారు చెప్పాలనుకున్న సమయంలో మాత్రం వారికి ఎంట్రీ లభించలేదు. రీసెంట్ గా బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా తాను తన నిర్ణయాన్ని, అంటే ఒంగోలులో ఏదైతే ఈ భూ కబ్జాలకు సంబంధించిన కుంభకోణం వచ్చిందో దానిపై తన నిర్ణయాన్ని తెలియజేయాలనుకున్నప్పటికీ కూడా ఆయన ధనంజయ రెడ్డిని కలిసి మాత్రమే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి చివరకు నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు, పట్టణొక్కుడు కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి హెలీప్యాడ్ వద్దకు ఎవరెవరు రావాలి, ఎవరెవరు రాకూడదు అనేది కూడా ప్రోటోకాల్ ప్రకారమే నిర్ణయించబడుతుంది. కాబట్టి ఎవరెవరు రావాలి, ఎవరెవరు రాకూడదు అనేది కూడా నియంత్రించే పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీంతో ఎవరు కూడా నేరుగా ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి లేదు. మంత్రులు గాని, మాజీ మంత్రులు గాని, మాజీ కేంద్ర మంత్రులు గాని ఎవరు కూడా తమ గోడు చెప్పుకునే పరిస్థితి ఉండదు అనేది అర్థమవుతుంది. ఒకవేళ నియోజకవర్గాలకు వెళ్ళినా గానీ అక్కడ జరిగే మీటింగ్లు అనంతరం కలెక్టర్లు నిర్దేశించిన కొందరు మాత్రమే కలుస్తారు. ఎవరైనా బాధితులు కూడా ముందుగానే ప్రీప్లాన్డ్ గా వాళ్ళని సిద్ధం చేస్తారు. వారు వచ్చి ముఖ్యమంత్రికి చెబితే వారికి సాయం చేసినట్లుగా సొంత పత్రికల్లో డబ్బా కొట్టుకోవడం తప్పించి ప్రజలను కలవడం కానీ, ఇటు ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధులు కలవడం కానీ చేయకపోవడంతో ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన దర్శన భాగ్యం కలిగిందంటే ఆ రోజు వాళ్ళెంతో పుణ్యం చేసుకున్నట్టు అన్న భావన అయితే వైసీపీ పార్టీలో ఏర్పడుతుందంటే ఏ స్థాయిలో అక్కడ నియంతృత్వం కొనసాగుతుందనేది ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశంగా మనం భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా వివిధ ప్రాంతాల జిల్లాలకు సంబంధించిన నేతలు కూడా ముఖ్యమంత్రి దర్శన భాగ్యం కలగకపోవడం వల్లే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు పార్టీలు మారిన సందర్భాలు కూడా మనం చూసిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి అటు ప్రజలను గాని, ఇటు పార్టీ ఎమ్మెల్యేలను గాని, మంత్రులు గాని కలవకుండా ఉన్న పరిస్థితి అయితే తాడేపల్లి ప్యాలెస్ లో